ఇది కథ కథానందనగరి, ఇది కమ్మని కథల లాహిరి, కమ్మని కథల లాహిరి, ఇది కమ్మని కథల లాహిరి. కథానంద లహరి సమూహ సభ్యులకి నమస్కారం. ఇప్పుడు మనం వినబోయే కథ మా నిషాద, రచన చిర్రావూరు మదన్ మోహన్. బజార్ నుంచి లోపలికొస్తున్న సుబ్బారావు, బామ్మ ఆ సుతిలా పట్రావే అని అరిచాడు. సంచిలోంచి తను తెచ్చిన లెటర్ బాక్స్ బయటికి తీశాడు. బామ్మ తెచ్చిన సుత్తితో పక్కబాటా పిల్లలకు అందకుండా కొంచెం ఎత్తుగా ఓ మేకు కొట్టి దాన్ని తగిలించాడు. ఆ లెటర్ బాక్స్ వల్ల ఇప్పుడు ఆ వరండాకే ఒక కొత్త కళ వచ్చింది. సార్ పోస్ట్ మ్యాన్ ఓ శుభలేఖను అలవాటు ప్రకారం వరండాలో విసిరేసి బయటకు వెళ్ళిపోతున్నాడు. సుబ్బారావుకి అరికాలి మంట నెత్తికెక్కింది. చెట్టంత మనిషి తనెక్కడ ఉన్నాడని చూసి కూడా అలా విసిరేసి వెళ్ళిపోతాడా? అదీగాక ఆ రోజే తను ఎంతో శ్రమపడి ఓ లెటర్ బాక్స్ని అందంగా ఫిక్స్ చేశాడు. దాన్ని కూడా ఖాతరు చేయకుండా వెళ్ళిపోతాడా? అహం దెబ్బతిన్నది సుబ్బారావుకి. వెంటనే, అయ్యా పోస్ట్ మ్యాన్ గారు, ఇలా రండి పిలిచాడు సగం హేళనగా. అన్ని ఉత్తరాలు సరఫరా చేసి అసలే అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలనుకున్న పోస్ట్ మ్యాన్ సుబ్బారావు పిలుపు విని కొంచెం విసుగుతోనే సైకిల్కు స్టాండ్ వేసి గేటు తెరుచుకుంటూ లోపలికి వచ్చాడు. ఏంటి సార్ పిలిచారు? ఇదిగో చూడండి, ఇవాళ నుంచి ఉత్తరాలు ఈ లెటర్ బాక్స్లో వెయ్యాలి, తెలిసిందా? సార్ పోస్ట్ అంటూ అరుస్తూ అలా గిరాట్ అయ్యకూడదు అని గట్టిగా ప్రైవేట్ చెప్పేశాడు సుబ్బారావు, ఎంఏ బిఈడి. సరే అన్నాడు పోస్ట్ మ్యాన్. శుభలేఖ ఎవరిదా అనుకుంటూ యాత్రికంగా బయటకు తీశాడు. హైదరాబాద్లో తనతో ఎంఏ చదివిన కృష్ణారెడ్డి పెళ్లి తీరాలి. అందులోనూ క్లాస్మేట్, రూమ్మేట్ కూడా. అదిగాక వాళ్ళ నాన్నకు అక్కడ ప్రభుత్వంలో కొంచెం పరపతి కూడా ఉంది. తను ఇప్పటిదాకా 4-5 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాడు. ఎలాగైనా ఓ జూనియర్ కాలేజీలోనూ హై స్కూల్లోనూ ఉద్యోగం సంపాదించి సెటిల్ అయిపోవాలి అనుకుని కృష్ణుడిని చూడడానికి బయలుదేరిన కుచేలుడిలా బయలుదేరాడు సుబ్బారావు. పెళ్లికి 2 రోజుల ముందే వెళ్ళి పెళ్లి పందిట్లో అన్ని పనులు చేసి మిత్రుడితో పాటు అతని తల్లిదండ్రుల ఆప్యాయతను రెండింతలు పొందాడు. తద్వారా తన ఆశయాన్ని సాధిద్దాం అనుకున్న అతని ప్లాను ఒక విధంగా సక్సెస్ అయిందని చెప్పాలి. పెళ్లైన తర్వాత తన మిత్రుడు హనీమూన్కు వెళ్ళగానే అతని తండ్రి గారి ద్వారా కొందరు పెద్ద మనుషులను చూసి తన పోస్టింగ్ గురించి మాట్లాడి వచ్చాడు. కొండంత ఆశతో ఇంటికి వచ్చిన సుబ్బారావుకు ఇంట్లో ఇంకో శుభవార్త కాచుకుని కూర్చుంది. గ్రామంలో తన బాబాయి కూతురు పెళ్లి. మూటాముల్లే సర్దుకుని బామ్మతో ప్రయాణమయ్యాడు సుబ్బారావు. ఇలా ఓ 4 రోజులు గడిచాయి. ఇంటికొచ్చిన సుబ్బారావు తన ముద్దుల లెటర్ బాక్స్ వంక చూశాడు. అందులో ఓ మగ ఓ ఆడపిచ్చుకల జంట హాయిగా కాపురం పెట్టాయి. స్నానం చేసొచ్చి తన ప్రేమైన లెటర్ బాక్స్ను శుభ్రం చేయడానికి సంసిద్ధుడయ్యాడు సుబ్బారావు. ఇంతలో వాళ్ళ బామ్మ, ఒరే నీ క్షేపం లాంటి గూడును పీకి పాపం కట్టుకోకురా అంది వెనక నుంచి. పోవే బామ్మ, నువ్వు నీ చాదస్తాం అంటూ కొద్దిగా గడ్డిని పీకాడు సుబ్బారావు. లోపల నుండి ఓ చిన్న పిచ్చుక గుడ్డు కింద పడి పగిలిపోయింది. ఇంకో 2-3 గుడ్లు అటు ఇటు దొర్లి పడబోతూ ఉంటే పట్టుకుని లోపలికి తోశాడు సుబ్బారావు. అసలే జాలిగుండె మనిషి. అతని మనసు కరిగిపోయింది. ఓ ప్రాణి చావటానికి తను కారకుడయ్యాడు. బాధతో సుబ్బారావు ఇక లెటర్ బాక్స్ జోలికి పోలేదు. దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న ఆ పిచ్చుకల జంట సుబ్బారావును దీవించింది. ఓ వారం 10 రోజుల్లో కిచకిచ ధ్వనులు, కిలకిల రావాలు ఎంతో ముద్దుగా వినిపించాయి సుబ్బారావుకి. పెద్ద పిచ్చుకల జంట తమ పెరట్లోని అన్నం మెతుకులు ఏరటం, తమ పిల్లల నోట్లో పెట్టడం చూస్తుంటే సుబ్బారావుకు ప్రకృతిలోని ఏవో కొత్త అందాలు స్ఫురించాయి. బహుశా ఇలాగే కాకపోయినా ఒక విధంగా తనను తన తల్లిదండ్రులు ఈ విధంగానే ప్రేమతో పోషించి ఉంటారు కదా అనిపించిన సుబ్బారావుకి ఆ ప్రయత్నంగా కన్నీళ్లొచ్చాయి. ఆ రోజు సుబ్బారావు ఈజీ చైర్లో పడుకుని తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. తల్లి పిచ్చుగా వరండా ఎదురు గోడ మీద నుంచి కిచకిచ అరుస్తున్నది. పిల్లలు లెటర్ బాక్స్లో నుంచి జవాబిస్తున్నట్టుగా అరుస్తున్నాయి. కాసేపట్లో ఓ చిన్న పిచ్చుక పిల్ల మెల్లగా భయపడుతూ ఎగిరింది. ఆశ్చర్యం! ఎంతో విజయవంతంగా తల్లిని చేరుకుంది. ఆహా, ప్రకృతిలోనే దేవుడు అన్ని జీవరాశులకు తగిన శక్తిని ప్రసాదిస్తాడు కాబోలు అనుకుంటూ ఉండగానే రెండో పిల్ల కూడా బయటకు దూకి తల్లిని చేరుకోలేక కింద వాలిపోయింది. ఆ ప్రయత్నంగా లేచాడు సుబ్బారావు. దగ్గరికి వస్తున్న సుబ్బారావును చూసి ఆ పిల్ల తన శక్తినంతా కూడగట్టుకుని మళ్లీ లేచి ఎగిరి తల్లిని చేరుకుంది. ఇంతలో మూడో పిల్ల భయపడుతూనే అరవడం మొదలుపెట్టింది. షేక్స్పియర్ రాసిన టు బీ ఆర్ నాట్ టు బీ అన్న సన్నివేశం మనసులో మెదిలింది. బయట ప్రపంచంలోకి మొట్టమొదటిసారిగా అడుగు పెట్టబోతున్న ఆ పిచ్చుక పిల్లను చూస్తే గీతోపదేశానికి కారకుడైన అర్జునుడిలా అనిపించింది. ఒక విధంగా తను ఈరోజు ఆ పరిస్థితిలోనే ఉన్నాడు. జీవితాన్ని ఎక్కడ ఎలా మొదలు పెట్టాలో తెలియకుండా ఉన్నాడు.
బయటకొచ్చిన పిల్ల ఎందుకో జంకి వెళ్ళి గూట్లో దాక్కుంది. వెంటనే బయట ఉన్న 2 పిచ్చుక పిల్లలు గూట్లోకి దూరాయి. కాసేపట్లో కిచకిచ ధ్వనులతో 3 పిచ్చుకలు ఎగిరి వరండాలో తిరగటం మొదలుపెట్టాయి. ఆనందంతో గంతులు వేస్తున్న ఆ పిచ్చుక పిల్లలతో పాటు సుబ్బారావు హృదయం కూడా ఎందుకో గంతులు వేసింది. గబగబా లోపలికి వెళ్ళి కెమెరా తెచ్చి ఆ 3 పిచ్చుకల్ని ఫోటో తీశాడు. కానీ ఆనందం 2-3 రోజులలో మాయమైంది. తన లెటర్ బాక్స్ గూడును వదిలి ఆ పిచ్చుకలో సంసారం ఎక్కడికో ఎగిరిపోయింది. ఆ గూడు ఖాళీ అయిపోయింది. ఆ రోజు ఆదివారం. పనేమీ లేకపోతే ఆ పోస్ట్ బాక్స్ను తీసి శుభ్రం చేయటానికి ఉపక్రమించాడు సుబ్బారావు. గడ్డి, గాదం, పుల్లలు, దూది, ఎండిపోయిన పిచ్చుక రెట్టలు తీసేశాడు సుబ్బారావు. అప్పుడు లోపలేదో చేతికి తగిలింది. తీసి చూడగానే గతుక్కుమన్నాడు సుబ్బారావు. అదేదో గవర్నమెంట్ కవరు. విప్పి చూస్తే అపాయింట్మెంట్ ఆర్డర్. డ్యూటీలో చేరవలసిన ఆఖరు తేదీ దాటి 15 రోజుల పైన కావస్తోంది. 1 నెల రోజుల క్రితం వచ్చిన కవరు. ఆ పిచ్చుకల గొడవలో అన్యాయంగా తన జీవితం బలి అయిపోయింది. తను చూపిన భూతదయ ఇప్పుడు భూతమయ్యి తనకే ఎదురు తిరిగింది. ఆ రోజంతా అప్సెట్ అయిపోయాడు. అపాయింట్మెంట్ లెటర్ను దాదాపు 60 సార్లు చదివి ఉంటాడు. ఆ రాత్రంతా నిద్రపట్టలేదు సుబ్బారావుకు. మర్నాడు వెళ్ళి ఆ జూనియర్ కాలేజ్ వారిని చూసి జరిగింది చెప్పాలనుకున్నాడు. తెల్లవారింది. సుబ్బారావు 8:30కి జూనియర్ కాలేజ్కి వెళ్ళాడు. ఇంకా ఎవరూ రాలేదు. 11 గంటలకు వచ్చిన ప్రిన్సిపల్ను మీట్ అయితే, అంతకు ముందటి శుక్రవారమే వేరెవరినో అపాయింట్మెంట్ చేశాము. అయినా ఆ మాత్రం పంక్చువాలిటీ లేని వాళ్ళు పిల్లలకు పాఠాలేం చెప్పగలరు? అది ఇది అని తనకే పాఠాలు చెప్పాడు. బిక్క ముఖంతో ఇంటి ముఖం పట్టాడు సుబ్బారావు. ఏసీ రూమ్లో లామినేట్ చేసి గోడకు అమర్చిన కలర్ ఫోటోనే చూస్తున్నాడు సుబ్బారావు. అది అతను ఇదివరకు తీసిన 3 పిచ్చుకల ఫోటో. ఎన్లార్జ్ చేసి తన ఆఫీస్ రూమ్లో పెట్టుకున్నాడు. 10 ఏళ్ల నాటి సంగతి నిన్న జరిగినట్టుంది. ఇదిగో నాయ్ సుబ్బారావు, నువ్విచ్చిన రీలు ఫోటోలు చాలా బాగా వచ్చాయి. అన్నిటికన్నా ఆ 3 పిచ్చుకల పిల్లలను తీసావే, అది సూపర్ అంటూ మెచ్చుకున్నాడు ఫోటో స్టూడియో రామారావు. సుబ్బారావు అప్రయత్నంగా ఆ ఫోటో చూశాడు. ఆ రోజు తన వరండాలో జరిగినదంతా జ్ఞాపకం వచ్చింది. ఆ పిచ్చుకల కళ్ళలో ఎంత కాన్ఫిడెన్స్! తనలాగా వాటికి వయసు లేదు, డిగ్రీ లేదు, సొంత ఇల్లు లేదు. ఏం చూసుకుని వాటికి ఆ ధైర్యమో తనకు అర్థం కాలే. కానీ తను అన్నీ ఉన్నా ఇంకా ఆ బానిస ఉద్యోగం పోయిందని బాధపడుతూ తన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నాడు. ఆ ఫోటోని చూస్తున్న సుబ్బారావుకేదో తళుక్కున మెరిసింది. ఆ రోజే ఆ ఫోటోను ఎన్లార్జ్ చేయించి గోడకు తగిలించాడు. ఏకలవ్యుడు ద్రోణుడి విగ్రహాన్ని పెట్టుకున్నట్టు. ఆ రోజు నుంచి ఇరుగు పొరుగు పిల్లలకు ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టాడు. త్వరలో ఓ చిన్న స్కూల్గా తయారై ట్యుటోరియల్ కాలేజ్ అయ్యి ఆ ఊరికే ఓ పెద్ద రెసిడెన్షియల్ స్కూల్గా తయారైంది. ఎంతోమంది భవిష్యత్ డాక్టర్లు, ఇంజనీర్లు, IAS, IPS ఆఫీసర్లు ఇక్కడే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కు ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ బానిస బతుకు నుంచి తప్పించి ఇంతటి స్వతంత్ర జీవితం ఇచ్చి తనను వృద్ధిలోనికి తెచ్చిన ఆ 3 పిచ్చుకల ఫోటోను కృతజ్ఞతతో చూస్తున్న సుబ్బారావు కళ్ళల్లో కన్నీరు మెదిలింది. అవి ఆనంద బాష్పాలే అని వేరే చెప్పాలా? మా నిషాదం కథానిక విన్నారు. రచన చిర్రావూరు మదన్ మోహన్.